రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు మంత్రి. సన్నవడ్లు పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు రాద్ధాంతం చేయవద్దన్నారు. ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు పొన్నం. రైతులకు ఏ సమస్య రాకుండా జిల్లాకో సీనియర్ అధికారిని నియమించామన్నారు. ఆయన ధాన్యం కొనుగోలును పర్యవేక్షణ చేస్తున్నారన్నారు మంత్రి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు మంత్రి. అలాగే సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇక్కడ ఏముందో కూడా తెలుసుకోగలిగినటువంటి వేదిక లైబ్రరీ. 400 సంవత్సరాలు 4000 సంవత్సరాల కింద కూడా ఏముండే అని తెలుసుకోగలడానికి వేదిక లైబ్రరీ. అటువంటి వేదికలైన లైబ్రరీలకు తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ రియాజ్ అనే ఒక ఉద్యమకారుణ్ణి రాష్ట్ర స్థాయి చైర్మన్ వేసింది. లింగమూర్తి గారు కూడా ఎన్సైక్లోపీడియా, ఆయనకు అన్ని తెలుసు. మైండ్లో చాలా అవగాహన కలిగిన వ్యక్తి. మాజీ సర్పంచ్గా, పెద్ద గ్రామానికి మాజీ సర్పంచ్ 200-300 ఓట్లు కాదు, 10,000 ఓట్లు గ్రామానికి సర్పంచ్గా అనేక అవగాహన కలిగిన వ్యక్తిగా మరి ఈ లైబ్రరీని ముందుకు తీసుకుపోతారనే విశ్వాసంతో వారు నియమించడం జరిగింది. తప్పకుండా నాకు ఆ విశ్వాసం ఉంది. సిద్దిపేట లైబ్రరీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 లైబ్రరీలల్లా పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఒక మంచి మార్పు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులందరికీ కూడా అన్ని రకాల పుస్తకాలతో, సౌకర్యాలతో, సమాచారంతో ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుతూ, గ్రంథాలయ వారోత్సవాలు నెహ్రూ గారు భారత తొలి ప్రధాని, ఈ భారత నిర్మాత. ఎందుకంటే వారి ఆలోచనలకు ఒకవేళ ముందు చూపు లేకుండా ఉంటే ఆనాడు ఈరోజు ఐఐటీలు పెట్టి ఉండకపోతే, ఎయిమ్స్లు పెట్టి ఉండకపోతే ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద కంపెనీలకు 100 మంది సిఇఓలు భారతీయులు ఉన్నారంటే ఆ రోజు నెహ్రూ గారు చేసినటువంటి అంకురార్పణ. ఇలా భారతదేశం పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రాజెక్టులు కట్టి వ్యవసాయక విప్లవం తీసుకొచ్చి పంటలు తిండి లేక ఇబ్బంది పడి చనిపోయే లక్షల మంది పరిస్థితి నుంచి ఇలా లక్షల మెట్రిక్ టన్నులు, కోట్ల మెట్రిక్ టన్నుల్ని బయటి దేశాలకు పంపగలిగి ఎగుమతి చేసేటువంటి స్థితికి ఎదగలిగినాం. ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, విద్యాలయాల నిర్మాణాలు కావచ్చు, వైద్యాలయాల నిర్మాణాలు కావచ్చు, ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మనం అనేక రకాలుగా సాంకేతికమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కావచ్చు చేసుకోవడం జరిగింది. ఇవాళ మనం దానికి సంబంధించిన విషయాల లోపల ఇవాళ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటాం. నెహ్రూ గారు ఏ విధంగా ఈ దేశ అభివృద్ధిలో